అన్నీ అన్యాయాలు చేసుకుంటా, ద్రోహం చేసుకుంటా, పాపాలు చేసుకుంటా, అన్నీ చేసుకుంటా మళ్ళా మంచోళ్ళ యాక్టింగ్ ఎందుకో అర్థం కాదు. ఎమ్మెల్యే ఎంపీ లంచం తీసుకుని అంటాడు, గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు లంచం తీసుకుని అంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఎవడైండు ఒక మిడిల్ క్లాస్ వాడు, వాడు బిలో మిడిల్ క్లాస్ వాడు, పేదోడే కదా అయింది గవర్నమెంట్ ఆఫీసర్లు. నేను ఒకప్పుడు పేదోడు ఉండే, ఇప్పుడు పేదోళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు తీసుకోవాలని ఊరుకుంటుండా. పోలీసు వాళ్ళు ఎందుకు లంచం తీసుకుంటారు? ఏమన్నా వాళ్ళు గొప్పోళ్ళు, ఏమన్నా అనిల్ అంబానీ కొడుకు, ముఖేష్ అంబానీ కొడుకు వీళ్ళైనరా? వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చింది కదా, పూర్ సెక్షన్ నుంచి, మిడిల్ క్లాస్ సెక్షన్ నుంచి, బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ నుంచే వచ్చింది కదా. వాళ్ళు లంచం తీసుకుంటారు కదా. అంటే ఇక్కడ పేదోడు గొప్పోడు మంచోడు చెడ్డోడు కాదు, అవకాశం అంతే. శవాన్ దగ్గర కాపలా కాస్తాడు కూడా లంచం తీసుకుంటాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడో దగ్గర అయితేనే ఉంటుంది అది. ఇప్పుడు సాక్ష్యం అంటే ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే చేసిండో వానికి తెలుసు, ఎవడైతే అనుభవించిండో వానికి తెలుసు. మనుషులు మారాల, వ్యవస్థ మారేంత వ్యవస్థ మారాలి. ఇలా లంచం వాడు తీసుకుంటాం వీడు తీసుకోవడం కాదు, వ్యవస్థనే మనుషులే వ్యవస్థ, వేరేగా ఏది ఉండదు ఆడ. అన్యాయం చేయడం ఉన్నంత వరకు అన్యాయం అయితేనే ఉంటుంది. ఆ అన్యాయం ఎవడు చేస్తుండు? మనలో ఒకడే చేస్తుండు, మనమే చేస్తున్నాం. మళ్ళీ మనం నీతివంతులుగా వాడు ఎమ్మెల్యే వాడు అట్లే ఉంటాడు, వీడు ఎంపీ వీడు ఇట్లే ఉంటాడు, వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు ఇట్లే ఉంటాడు, ఇవన్నీ కాదు. ఆ ఎమ్మెల్యే ఎట్లా అయిండు, ఆ ఎంపీ ఎట్లా అయిండు, ఆ పోలీస్ అయిన ఎట్లా అయిండు, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఎట్లా అయిండు, ఆ ఎంఆర్ఓ ఎట్లా అయిండు, ఆ క్లర్క్ ఎట్లా అయిండు, ఆ శవం దగ్గర శవం దగ్గర గది కాడ ఉండేటోడు ఎట్లా అయిండు, ప్యూన్ ఎట్లా అయిండు, క్లీనింగ్ ఎందుకు హాస్పిటల్లో క్లీన్ చేసేటాడు కూడా నిన్ను పైసలు చదువుతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా వేరే హాస్పిటల్లో చెప్పు, కావాలంటే పోయి చూడండి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో. క్లీన్ చేసడానికి ఏంది 50 రూపాయలు 100 రూపాయలు క్లీన్ చేసిన ప్రతిసారి 100 రూపాయలు 50 రూపాయలు అంటే ఎవడిస్తాడు? అన్ని పైసలు ఉంటాయా? అరే ఏం లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. నువ్వు క్లీన్ చేసినప్పుడల్లా, నువ్వు డైపర్ మార్చినప్పుడల్లా, లేకపోతే నువ్వు బెడ్షీట్ తీసేసినప్పుడల్లా నీకు 50 రూపాయలు 100 రూపాయలు అంటే ఏడిస్తారు? అంటే నీకు 2 సార్లు నువ్వు తీస్తే 2 సార్లు 250 100 రూపాయలు నీకు ఇవ్వాలి. వాడు 10 రోజులు ఉంటే నీకు 1000 రూపాయలు సమర్పించుకోవాలి వాడు. అలా నువ్వు ఒక్కరిని అడుగుతావా? ఇంకా వేరే అవసరాలు ఉన్నాయంటే వేరే వాళ్ళు వస్తే వేరే కూడా అడుగుతారు.